పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా? యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారా? మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి పార్టీ పదవులు ఇవ్వనున్నారా? పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరయ్యేందుకు కసరత్తు చేస్తున్నారా? ఎప్పుడు లేనిది బీఆర్ఎస్ కొత్తగా యువజపం చేయడానికి కారణమేంటి? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది బీఆర్ఎస్. పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలనుకుంటున్నారట గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. పార్టీ నాయకులు, క్యాడర్, వివిధ సంస్థల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సేకరించింది. పార్టీ అధికారంలో ఉండగా పాలనాపరంగా ఎలాంటి తప్పులు జరిగాయి, దానివల్ల ఏ వర్గాలు పార్టీకి దూరమయ్యాయి అనే దానిపై గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విద్యార్థులు, యువత, ఉద్యోగ వర్గాలు పార్టీకి దూరమైనట్లుగా బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతల్ని పార్టీలో చేర్చుకోవడంతో పార్టీ నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదనే టాక్ వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అధికారం అప్పగించడంతో పార్టీకి నష్టం జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోగానే కుదేలైంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి భరోసా ఇస్తున్నా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతుండటంతో నైరాస్యంలో ఉంది కారు పార్టీ క్యాడర్. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గులాబీ పార్టీకి ఉద్యమ సమయంలో విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అండగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ అనుబంధ సంఘాలను అధినేత నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లో బీఆర్ఎస్ కార్మిక సంఘం బలంగా ఉన్నా కేసీఆర్ ఆయా సంఘాలను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ అనుబంధ సంఘాలను తిరిగి యాక్టివ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలిచ్చి వారికి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే రోల్ అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నారట కేసీఆర్. పార్లమెంటు ఎన్నికలతో ప్లీనరీ వాయిదా పడింది. దీంతో ఆగస్టు నెలలో బీఆర్ఎస్ ప్లీనరీ ఉంటుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పునర్నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు చేసి త్వరలో కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారు. కమిటీల్లో యువతకు ఎక్కువ పదవులు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. మండల, జిల్లా, రాష్ట్ర అనుబంధ కమిటీలో యువతకు ప్రాధాన్యమిస్తే వారు కమిట్మెంట్తో పనిచేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు పదవులిస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. అధికారం కోల్పోయిన తర్వాత వలసలతో గులాబీ పార్టీ డీలా పడింది. తిరిగి నూతన కమిటీలతో పార్టీని యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ ప్రయోగిస్తున్న యువ మంత్రం ఏ మేరకు ఫలితమిస్తుందో చూడాలి మరి.